అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫస్ట్ చెప్తున్నా, ఇది కామెడీ వీడియో కాదు. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం స్ట్రైక్ చేసేయండి. చావదెంగడం మంచిదని మేము. ఈమె మర్డర్ చేసినోడి మదర్ అన్నమాట. ఈమె గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనది జానరా కాదు, బట్ ఈ ఇన్సిడెంట్ చూసినాక వీడియో చేయాలని చాలా గట్టిగా అనిపించింది భయ్య. ఫస్ట్ స్టోరీ మాట్లాడుకుందాం. ఈవిడ పేరు అంజలి, తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఫోక్ సాంగ్స్ వాడటం, ఎంటర్టైన్ చేయడం అనమాట బేసిక్ ఈవిడ జాబ్. ఈవిడకి ఇద్దరు డాటర్స్. ఒక ఆమె 16 years 10th క్లాస్ చదువుతుంది, ఇంకొక ఆమె 14 years 8th క్లాస్ చదువుతుంది. ఈ పెద్ద అమ్మాయికి ఒక అతను శివ అనే అతనితో పరిచయం అయ్యి 16 years కే లోకం అర్థమైపోయి ప్రేమలో పడిపోయింది. ఈ శివ అనే అతను నల్గొండలో ఏదో డీజే షాప్ లో పనిచేస్తాడు. మొన్న 19th రోజు ఈ అమ్మాయి శివతో లేచిపోతే వాళ్ళ మదర్ అంజలి పోలీస్ కంప్లైంట్ ఇస్తే 1 day లో పోలీసులు వెనక్కి తీసుకొచ్చారు. సో ఈ 2 days ముందు ఏమైందంటే ఈ శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ అండ్ ఈ పెద్దమ్మాయి కలిసి అంజలిని చంపేసారు. ఇది జరిగింది. ఇప్పుడు మనం స్టోరీలోకి డీప్ వెళ్దాం. అందరి వర్షన్లు తెలుసుకుందాం. అంజలికి 2 కూతుర్లు కదా, బట్ ఇద్దరికి ఫాదర్స్ డిఫరెంట్. ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తే ఫస్ట్ పెద్ద ఆమె పుట్టినాక హస్బెండ్ చనిపోతే మళ్ళీ పెళ్లి చేసారు. మళ్ళీ చిన్న కూతురు పుట్టినాక ఈ హస్బెండ్ ఒక 1 year ముందు చనిపోయాడు. అండ్ ఈ అంజలి ఎవరంటే తెలంగాణ ఉద్యమకారిని చాకలి ఐలమ్మ గారి మునిమనవరాలు. ఇప్పుడు వాళ్ళ పెద్ద కూతురు ఏం చెప్తుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ స్టెప్ ఫాదర్ అండ్ వాళ్ళ మదర్ మంచి ట్రీట్ చేయకపోతుండే, కొడుతుండే. అండ్ ఆమె 7th క్లాస్ లోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట, నేను ఇంట్లో ఉండను అని. ఈ శివతో పరిచయం అయినాక ప్లాన్ చేసి వాళ్ళ మదర్ ని చంపేసింది. ఫస్ట్ చెప్పినట్టు శివ వాళ్ళ అమ్మ అసలు ఎందుకు అట్లా కోపంగా మాట్లాడిందో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసినాక నాకు ఒక 3 points షేర్ చేసుకోవాలని భయ్య. ఇది జస్ట్ నా పర్స్పెక్టివ్ లో సొల్యూషన్ అంతే. నెంబర్ 1, నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి సెటిల్మెంట్ లేదు, అమ్మాయి ఇంకా చిన్నపిల్ల. తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. ఒక్కరోజు ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే తినడానికి తిండి ఉండదు. వీళ్ళే పిల్లలు అంటే వీళ్ళకి పుట్టేటోళ్ళకి ఏం నేర్పించి పెంచుతారు భయ్య? వీళ్ళు ఎలాగో లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎందుకు ఎఫెక్ట్ చేస్తున్నారు వీళ్ళు? నెంబర్ 2, పిల్లలు పెద్దగా అయ్యే వరకు పేరెంట్స్ వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలకి సోషల్ మీడియా అండ్ అన్ని రకాల యాప్స్ కి యాక్సెస్ ఉంది భయ్య. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కంటే ముందు నుంచి వాళ్ళ ప్రతి స్టెప్ ని చూస్తూ కరెక్ట్ చేస్తూ ఉంటే ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు రియలైజ్ అవుతారు మా పేరెంట్స్ చెప్పింది కరెక్టే అని. ఈ జనరేషన్ పేరెంట్స్ ఎట్లా తయారయ్యారంటే పిల్లలు ఏం చేసినా ఒక్క మాట అనరు, అననియరు. పిల్లలు ఎట్లా అయిపోయారంటే మీసాలు రాకముందే మద్యం సేవిస్తున్నారు, గడ్డం రాకముందే గంజాయి కొడుతున్నారు. అంటే అవి వచ్చిన వాళ్ళు చేయాలని కాదు, జస్ట్ చెప్తున్నా. నన్ను చిన్నప్పుడు ఒకసారి కొట్టింది భయ్య మా మమ్మీ మర్చిపోయి ఉంటదేమో కానీ నాకు ఇప్పటికి గుర్తుంది. ఒక రోజు మార్కెట్ కి వెళ్తే ఒక టొమాటో ఎవ్వరికి తెలియకుండా జోబులు వేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలో మా మమ్మీకి చూపించిన నెక్స్ట్ మినిట్ ఇట్లా కొట్టింది. నేను ఏడుస్తున్నా కూడా నన్ను ఈడ్చుకుంటూ తీసుకొని పోయి టొమాటో రిటర్న్ ఇచ్చి ఆయనకు సారీ చెప్పించి మా మమ్మీ కూడా ఆయనకు సారీ చెప్పింది. ఇంకోసారి అలాంటి పని చేయాలంటే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి లైఫ్ లో ఎప్పుడు అలాంటి పని చేయలేదు. నేను కొడితేనే కరెక్ట్ అని చెప్పట్లేదు, బట్ తప్పు చేసినప్పుడు కొట్టైనా కరెక్ట్ చేయడం తప్పు కాదని చెప్తున్నా. అండ్ ఇలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్ లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా మానిటర్ చేయాలి భయ్య. ఇది చేయకు అది చేయకు అని చెప్పకుండా ఏ పని చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. మన జనరేషన్ లో పిల్లలు దారి తప్పొద్దు అంటే అట్లీస్ట్ ఇవన్నీ చేయాలని నా ఒపీనియన్ భయ్య, అంతే.